దేవుని పరిశుద్ధ నామంలో మీ అందరికీ వందనాలు. పరలోకమందు మనము ధనము కూర్చుకొనుట అనే అంశాన్ని మనం ధ్యానించుకుందాము. మనం ఈ లోకంలో ధనాన్ని కూర్చుకున్న వారి స్థితి మరి ఎలా ఉంటుందని మరి ఇక్కడ చెప్పబడి ఉన్నది. మనుష్యులు వట్టి నీడ వంటి వారై తిరుగులాడుదురు. వారు తొందరపడుట గాలికే గదా! వారు ధనము కూర్చుకొందురు గాని అది ఎవనికి చేజిక్కునో వారికి తెలియదు. మనం ఈ లోకంలో ధనాన్ని కూర్చుకోవాలని మనం ఆశపడుతూ ఉంటాము. అలాంటి స్థితి మరి అది మనం మరణించిన తర్వాత మరి అది ఎవనికి చేజిక్కుతుందో మరి తెలియదు అని మరి ఇక్కడ చెప్తున్నాడు. మనం లోకంలో ఆస్తులు సంపాదించాలని ఆశపడతాం. దాని కొరకే కూడబెట్టుకోవడానికి మనం ప్రయాసపడుతూ ఉంటాం. మన హృదయంలో మనం ఎప్పుడు డబ్బునే ప్రేమిస్తూ ఉంటాం. అలాంటి స్థితి మరి దేవునికి అవిధేయమైన స్థితి అని మరి ఇక్కడ యేసయ్య చెప్తున్నాడు. మరి మనం ఇలా ఇలా ఈ ధనాన్ని మనం పోగు చేసుకొని ఉంటే మనం పరలోకం చేరలేము. నిత్య నరకాగ్నికి మనం లోనవుతామని మరి ఇక్కడ చెప్తున్నాడు. మత్తయి సువార్త 6వ అధ్యాయం 20వ వచనంలో మరి చెప్పినట్టుగా మనం పరలోకంలో మన ధనాన్ని కూర్చుకోవాలి అని మరి యేసయ్య ఇక్కడ చెప్తున్నాడు. పరలోకమందు మనం ఎలా ధనాన్ని మనం కూర్చుకోవాలి అంటే మత్తయి సువార్త 19వ అధ్యాయము 21వ వచనంలో చూసినట్టయితే, అందుకు యేసు, నీవు పరిపూర్ణ వగుటకు కోరిన ఎడల పోయి నీ ఆస్తిని అమ్మి బీదలకిమ్ము, అప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగును, నీవు వచ్చి నన్ను వెంబడించుమని అతనితో చెప్పాను. పరలోకంలో మనం ధనం కూర్చుకోవాలి అంటే మనం లోభత్వాన్ని విడిచిపెట్టాలి, ధనాపేక్షను వదిలిపెట్టాలి అని యేసయ్య చెప్తున్నాడు. మనకున్న ఆస్తిని ఇతరులకు ఇవ్వాలి, ధర్మకార్యాలు చేయాలని యేసయ్య అక్కడ చెప్తున్నాడు. మనకున్న డబ్బులు ఇతరుల కోసం ఖర్చు పెట్టినప్పుడు పరలోకంలో మనం ధనాన్ని కూర్చుకునే వారిగా మనం ఉంటామని చెప్తున్నాడు. పరలోకంలో ధనం కూర్చుకున్న వారు ఎలా ఉంటారు, ఎలా సంపాదించుకుంటారని కూడా యేసయ్య అక్కడ చెప్తున్నాడు. 1 తిమోతి 6వ అధ్యాయము 18వ వచనం, వారు వాస్తవమైన జీవంను సంపాదించుకొను నిమిత్తము రాబోవు కాలంనకు మంచి పునాది తమ కొరకు వేసుకొనుచు మేలు చేయువారును సత్క్రియలు అను ధనము గలవారును ఔదార్యము గలవారును తమ ధనములో ఇతరులకు పాలిచ్చువారునై ఉండవలెనని వారికి ఆజ్ఞాపించుము. ఇక్కడ చూసినట్టయితే వాస్తవమైన జీవంను సంపాదించుకొనుటకు, వాస్తవమైన జీవం అంటే పరలోకం. పరలోకాన్ని సంపాదించుకోవడానికి మనం ప్రయాసపడతాము. పరలోకంలో ధనాన్ని కూర్చుకొనటానికి మనం ప్రయాసపడతాం. వారు ఎలా ఉంటారంటే ఇక్కడ చెప్తున్నాడు, రాబో కాలంనకు మంచి పునాది అంటే మనం క్రీస్తులో మన పునాదిని నిలుపుకుంటాం. యేసయ్య ఆజ్ఞల చొప్పున నడిచిన వారే అలాంటి పునాదిలో నిలబడతారని యేసయ్య ఇక్కడ చెప్తున్నాడు. ఇతరులకు మేలు చేసేవారుగా మనం ఉంటే మనం పరలోకంలో ధనాన్ని కూర్చుకొనగలుగుతాము. సత్క్రియ అనే ధనం గలవారు, సత్క్రియలు చేసేవారిగా మనం ఉండాలి. అప్పుడే మనం ధనాన్ని కూర్చుకొనగలుగుతామని అక్కడ చెప్తున్నాడు. ఇంకా ఇతరులని ఆదరించగలగాలి, మన ధనములో ఇతరులకు పాలిచ్చువారై ఉండాలి అని చెప్తున్నాడు. అంటే మనం ఎప్పుడు మన కొరకే కాకుండా ఇతరుల కొరకు కూడా మనం సహాయం చేయాలి, మన కుటుంబస్తుల అవసరతలు తీర్చాలి అని అలాంటి వారే పరలోకంలో ధనాన్ని కూర్చుకుంటారని యేసయ్య చెప్తున్నాడు. ఎవరైతే అలాంటి స్థితిలో ఉండరో వారు రక్షణ కోల్పోతారు, యేసయ్యకు అవిధేయంగా వారు జీవిస్తారు. అప్పుడు పరలోకంలో వారు చేరుకోలేరని చెప్తున్నాడు. అలాగే కీర్తనలు 112వ అధ్యాయము 9వ వచనంలో చూచినట్టయితే, ఆడు దాతృత్వము కలిగి బీదలకు ఇచ్చును, వాని నీతి నిత్యము నిలుచును. ఎవని నీతి నిత్యం నిలుస్తుందంటే దాతృత్వము కలిగి బీదలకు ఇచ్చువాడు, బీదలకు సహాయం చేసేవాడు, ఇంకా ధర్మకార్యం చేసేవారు, సత్క్రియలు చేసేవారు వాళ్ళ నీతి దేవుని ఎదుట నిత్యము నిలుస్తుంది అని చెప్తున్నారు. ఎవరైతే అలాంటి స్థితిలో ఉండరో వారి స్థితి భక్తిహీనులు అని ఇక్కడ కీర్తనలు 37వ అధ్యాయము 21వ వచనంలో చెప్తున్నాడు. భక్తిహీనులు అప్పు చేసి తీర్చకయుందురు, నీతిమంతులు దాక్షిణ్యము కలిగి ధర్మమిత్రు అని ఇక్కడ చెప్తున్నాడు. భక్తిహీనులు ఎవరంటే అప్పు చేసిన వారు, ధనాన్ని కూడబెట్టుకున్న వారు, ఆస్తులని ప్రేమించేవారు అని వాళ్ళంతా భక్తిహీనులు ఇక్కడ యేసయ్య చెప్తున్నాడు. నీతిమంతులు దాక్షిణ్యము కలిగి ధర్మమిత్రులు, నీతిమంతులు ఎవరు అని కూడా ఇక్కడ చెప్తున్నాడు. ధర్మం ఇచ్చేవారు, ధనాన్ని ఇతరులకు ఖర్చు పెట్టేవారు నీతిమంతులని చెప్తున్నాడు. వారిదే పరలోక రాజ్యము అని కూడా చెప్తున్నాడు. వారే పరలోకమందు ధనాన్ని సమకూర్చుకుంటారని కూడా చెప్తున్నాడు. ధనవంతులు పరలోక రాజ్యంలో ప్రవేశించారని మత్తయి సువార్తలో 19వ అధ్యాయం 23వ వచనంలో యేసయ్య చెప్పాడు. కనుక మనం పరలోకాన్ని కోసం మనం సిద్ధపడుతున్నట్టయితే ఇలాంటి భక్తిహీన స్థితి నుండి మనం వదిలిపెట్టాలని ఇక్కడ చెప్పబడి ఉన్నది.
అలాగే మరి ఇంకా మనం ఈ గ్రంథంలో చూసినట్టయితే మరి భూమి మీద ధనాన్ని సమకూర్చుకున్న వారు మరి ఎలాంటి స్థితిలో మరి వారు ఉన్నారో మనం చూసుకోవచ్చు. మత్తయి సువార్త 19వ అధ్యాయం 21వ వచనంలో మనం చూసినట్టయితే అక్కడొక ధనవంతుడు మనం చూస్తూ ఉంటాము. ఒక యవనస్తుడు మరి చాలా మిక్కిలి ధనవంతుడు అతడు. మరి యేసుప్రభు మరి బోధిస్తుండగా మరి అక్కడికి వచ్చి మరి యేసయ్యని అడుగుతాడనమాట. ప్రభువా, నేను నిత్య జీవం పొందటానికి నేను ఏ మంచి కార్యం చేయాలి అని అడుగుతాడు. మరి యేసయ్య చెప్తాడు, అన్ని ఆజ్ఞలు పాటిస్తున్నావా అని అడిగితే మరి యేసయ్య చెప్పినవన్నీ నేను పాటిస్తున్నానని చెప్తాడు. అతడు మిక్కిలి ధనవంతుడు కనుక మరి యేసయ్య ఏమని అంటాడంటే, నీవు వెళ్ళి నీ ఆస్తిని అమ్మి బీదలకిమ్ము, అప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగును అని చెప్తాడు. అంటే అతనుకున్న ఆస్తి మరి బీదల కొరకు ఇస్తే మరి పరలోకమందు అతడు ధనం కూర్చుకునేవాడిగా మరి అతడు ఉంటాడని యేసయ్య చెప్తాడు. కానీ ఆ మాటకి అతడు వ్యసనపడి వెళ్ళిపోతాడు. మరి అక్కడి నుంచి మరి అవిధేయమైన స్థితి మనం అక్కడి నుంచి చూస్తూ ఉంటాం. కానీ మనం అలా చేయకూడదు. మన పరిస్థితి మరి ఇలా ఉంటే మనం పరలోకం చేరలేము. అందుకే యేసయ్య చెప్పాడు కదా ఇందాక, ధనవంతులు పరలోకంలో ప్రవేశించరు అని. అలాంటి స్థితిలో మనం ఉంటాం. మరి ఇంకొకరిని కూడా మనం చూసినట్టయితే లూకా సువార్త 12వ అధ్యాయంలో 15వ వచనం నుంచి 21వ వచనం వరకు కూడా మరి ఇంకొక ధనవంతుని చూస్తూ ఉంటాం. అతనికి మరి భూమి చాలా సమృద్ధిగా పండుతుందన్నమాట. ఆ పంట మరి కూర్చుకోవటానికి కూడా మరి సమకూర్చుకోవటానికి స్థలం కూడా సరిపోదు. మరి అంత పంట అతనికి పండుతుంది. మరి అతడు ఆలోచిస్తాడు, కొట్లు విప్పి మరి పంటనంతా సమకూర్చుకోవటానికి, తన ఆస్తిని సమకూర్చుకోవటానికి, ఇంకా తన ధనాన్ని సమకూర్చుకోవటానికి మరి అతను ఆలోచిస్తూ ఉంటాడు. ఆ 19వ వచనంలో మనం చూసినట్టయితే మరి అక్కడ అతడు ఆలోచిస్తూ ఉంటాడనమాట. ఏమని అంటున్నా, ఇదంతా సమకూర్చుకొని నా ప్రాణమా, అనేక సంవత్సరముల వరకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది, సుఖించుము, తినుము, త్రాగుము, సంతోషించుమని చెప్పుకుంటున్నా నేను. మరి అతడు ఆ ధనవంతుడు ఆలోచిస్తూ ఉంటాడనమాట, ఇలా సుఖించాలా, తినాలా, త్రాగాల, సంతోషించాలా ఈ ధనాన్ని అంతా సమకూర్చుకొని అని చెప్పి. మరి లోకంలోనే అతడు కూర్చుకొని మరి ఇంత మరి తన ప్రాణం నిమిత్తం మరి ఇక్కడే లోకంలోనే తడు సంతోషించాలని మరి అనుకుంటాడు. మరి అలాంటి స్థితి మరి ఎంతో అవిధేయమైన స్థితి అని యేసయ్య చెప్తున్నాడు. వెంటనే మరి యేసయ్య అంటున్నాడు కింది వచనంలో, వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణం నడుగుచున్నారు, నీవు సిద్ధపరిచినవి ఎవని వగునని వానితో చెప్పాను. మరి ఇదంతా సమకూర్చి మరి ఆస్తిని, ధనాన్ని అంతా సమకూర్చి పెట్టుకొని మరి నీ ప్రాణం పోతే ఇవన్నీ ఎవరివి అవుతాయి అని మరి యేసయ్య ప్రశ్నిస్తున్నాడు. మరి ఈ రాత్రికే నీ ప్రాణం నడుగుచున్నానని మరి అక్కడ చెప్తున్నాడు. కనుక దేవుని ఎడల ధనవంతుడు కాక తన కొరకే సమకూర్చుకున్నవాడు అలాగుననే ఉండునని చెప్పాను. మరి దేవుని యందు ధనవంతులు మనం అవ్వాలి, కానీ మరి లోకంలో ధనవంతులం కావద్దని మరి యేసయ్య చెప్తున్నాడు. అలాంటి స్థితి ఉంటే మరి మనము పరలోకం చేరుకోలేము. ఈ ఆస్తుల గురించి మరి ఈ ధనం గురించి ఈ లోకంలోనే మనం చింతపడితే మరి పరలోకంలో మనం ధనం ఎప్పుడు కూర్చుకోలేమని యేసయ్య చెప్తున్నాడు. అలాగే మరి లూకా సువార్త 16వ అధ్యాయము 19 నుంచి 31వ వచనంలో కూడా మనం చూసినట్టయితే అక్కడ మరి ఒక ధనవంతుడు మరి ఎంతో సుఖంగా మరి బ్రతుకుచుంటాడు. మరి ఈ లోకంలోనే అతడు మరి ఎంతో సుఖంగా మంచి బ్రతుకుని మరి అతడు బ్రతుకుతూ ఉంటాడు. తన ఇంటి వద్దనే మరి ఒక పేదలాజర్ అనే అటువంటి వాడు మరి ఉంటాడు. అతను ఎంతో మరి దీనస్థితిలో ఉంటాడు. అతని శరీరం మొత్తం కురుపులతో నిండి ఉంటుందన్నమాట. అతడు ఎంతో దరిద్రమైన స్థితిలో మరి అక్కడ పడి ఉంటాడు. కానీ మరి అతనికి ఏం దిక్కు లేదు, అయినప్పటికీ మరి అక్కడ ఉంటాడు. కానీ ధనవంతుడు మరి ఎంతో సుఖంగా మరి బ్రతుకుతూ ఉంటాడు, మంచి వస్త్రాలను ధరించుకొని ఉంటాడు. అయితే మరి అతడు ఒక్కడికి కూడా మరి సహాయం చేసే విధంగా మరి ఆ లాజరుకు మరి ఉండడు. అయితే మరి ఆ లాజరు మరణించిన తరువాత మరి దేవదూతల చేత మరి పరలోకం చేరబడతాడు. అతని ఆత్మ పరలోకంలో చేరబడుతుంది. ఈ ధనవంతుడు కూడా మరణించిన తర్వాత మరి అతని ఆత్మ నరకానికి చేరబడుతుంది. ఎందుకంటే మరి అతడు లోకంలో ధనాన్ని కూర్చుకున్నాడు కాబట్టి, మరి సహాయం చేయలేదు, ధర్మకార్యాలు జరిపించలేదు. ఎంత ఆస్తి ఉన్నా మరి లోకంలోనే కూడబెట్టుకోవడానికి మరి అతడు ప్రయత్నించాడు కాబట్టి అతను నరకంలో పరవేయబడ్డాడు. మనం కూడా ఇలాంటి స్థితిలో మనం ఉంటే మరి మన ఆత్మ మనం రక్షించుకోలేం, పరలోకంలో మనం చేరలేమని యేసయ్య మరి ఇక్కడ చెప్తున్నాడు. అలాగే మరి ఇక మరి పరలోకంలో ధనాన్ని కూర్చుకున్న వారి గురించి మనం చూసినట్టయితే మరి జక్కయ్య, పన్ను వసూలు చేసే జక్కయ్య కూడా మరి అతడు ఒకప్పుడు మరి అన్యాయంగా మరి అతడు పన్ను వసూలు చేసినాడు. కానీ తర్వాత ధనాపేక్షను విడిచిపెట్టి తన ఆస్తిలో సగాన్ని మరి బీదలకు ఇచ్చాడు. మరి అతని ఆత్మ తన నరకం నుంచి మరి రక్షించుకున్నాడు, పరలోకంలో తన ఆత్మ చేర్చుకున్నట్టుగా మనం ఇక్కడ చూస్తూ ఉంటాం. లూకా సువార్త 19వ అధ్యాయము 8వ వచనంలో మనం చూసినట్టయితే,
తన ఆస్తిలో సగము బీదలకిచ్చుచున్నానని, ఇంకా అతడు ఎవని దగ్గరైతే అన్యాయంగా తీసుకున్నాడో వానికి నాలుగింతల మరలా చెల్లింతునని మరి అక్కడ చెప్పాడనమాట. అన్యాయంగా అయితే ఎవరి దగ్గర నుంచి మరి అతడు తీసుకున్నాడో వారికి నాలుగింతలు మరి అతడు దాతృత్వాన్ని మరి అక్కడ చూపించినట్టుగా మరి మనం చూస్తున్నాం. అలా చేశాడు కాబట్టి పరలోకంలో అతడు ధనం కూర్చుకున్నాడు. మరి తన ఆస్తిని మరి వదిలిపెట్టి మరి బీదలకు ఇచ్చాడు. మనం కూడా మరి అలాంటి స్థితిలో మనం ఉంటేనే మన పరలోక రాజ్యంలో మనం ధనము కూర్చుకుంటామని యేసయ్య ఇక్కడ చెప్తున్నాడు. అలాగే మరి ఈ భూమి మీద ఉన్న మరి ధనమును కూర్చుకుంటే మనం నరకానికి పాత్రులం అవుతాము. ఈ లోకంలోనే మనం ధనం సంపాదించుకునే వారిగా ఉంటాము. మరి అదే ఈ కీర్తనకారుడు ఇక్కడ చెప్తున్నాడు కదా 6వ వచనంలో, వారు ధనము కూర్చుకొందురు కానీ అది ఎవనికి చేజిక్కునో వారికి తెలియదు. కాబట్టి మరి మత్తయి సువార్తలో మరి మళ్ళా దాన్ని యేసయ్య చెప్తున్నాడు, భూమి మీద మీ కొరకు ధనము కూర్చుకొనవద్దు అని చెప్తున్నాడు. మనం ఇక్కడ భూమి మీద కూర్చుకోవడానికి మనం ప్రయాసపడద్దు. మరి ప్రయాసపడితే మరి అది వ్యర్థము, అది దేవునికి అవిధేయమైన స్థితిగా మనం ఇక్కడ ఎంచవచ్చు. అలాంటి స్థితిలో మనం ఉంటే మరి యేసయ్య మరి వారు ఎలాంటి వారనేది కూడా చెప్తున్నారు. ఒకవేళ మనం ఇప్పటివరకు చేసినట్టయితే మనం దాన్ని విడిచిపెట్టాలా. మరి ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 17వ వచనంలో చూసినట్టయితే మరి అక్కడ మరి భూమి మీద ధనాన్ని కూర్చుకున్న వారి గురించి మనం అక్కడ చూడవచ్చు. యేసయ్య మరి వారిని ఎలాంటి స్థితిలో మరి వాళ్ళని చూస్తున్నాడంటే, ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 17వ వచనంలో చూసినట్టయితే, నీవు దౌర్భాగ్యుడవును, దిక్కుమాలిన వాడవును, దరిద్రుడవును, గ్రుడ్డివాడవును, దిగంబరుడవై ఉన్నావని ఎరుగక, నేను ధనవంతుడను, ధనవృద్ధి చేసి ఉన్నాను, నాకేమీ కొదవలేదని చెప్పుకొనిచున్నావు. మరి ఈ లోకంలో మనం ఇదే స్థితిలో మరి మనం ఉంటున్నాము. నేను ధనవంతుడను, ధనవృద్ధి చేసి ఉన్నాను, నాకు ఇన్ని ఆస్తులు ఉన్నాయి, నాకు ఇంత ధనం ఉంది, దాన్ని ఇంత నేను కూడబెట్టుకున్నాను, మరి ఇంకా రాబోయే తరాలకు కూడా నేను ఇంత ధనాన్ని కూడబెట్టి ఉన్నానని మరి మనము వ్యసన పడతాం. మరి దానిని మనం ఆలోచించి మరి మనం అదే స్థితిలో మరి మనం ఉంటాం. కానీ యేసయ్య ఇక్కడ మరి ఏ స్థితిలో మనని చూస్తున్నాడంటే, నీవు దౌర్భాగ్యుడవని మరి యేసయ్య చెప్తున్నాడు. దిక్కుమాలిన స్థితిలో మనం ఉన్నామని చెప్తున్నాడు. అలాగే దరిద్రులను, గ్రుడ్డివారును, దిగంబరులై ఉన్నానని మరి యేసయ్య అక్కడ చెప్తున్నాడు. మరి ఇక్కడ మనం కూర్చుకుని ఉంటే మరి ఈ లోకంలోనే మరి కూర్చుకుంటే మనం ఇలాంటి స్థితిలో మనం ఉంటాము. దేవుని చేత ఉమ్మివేయబడతాము, దేవుని ఉగ్రతకు మనం లోనవుతామని మరి యేసయ్య చెప్తున్నాడు. కనుక మనం పరలోకంలో ధనాన్ని కూర్చుకోవటానికి మనం ప్రయాసపడాలా. ఆయన ఆజ్ఞలన్నిటిని మనం గైకొనాలా, మనం ధర్మం చేయాలా, దాతృత్వం చేయాలా అని యేసయ్య చెప్తున్నాడు. మన సత్క్రియ అనే ధనాన్ని మనం ధరించుకోవాలా, ఇతరులకు సహాయం చేయాలా, మన కుటుంబస్తులకు అవసరతలను తీర్చాలని యేసయ్య చెప్తున్నాడు. ఈ లోకంలో ధనాన్ని కూర్చుకోనకుండా పరలోకంలో ధనాన్ని మనం కూర్చుకుందాం. ఇలాంటి స్థితిలో ఉండటానికి మనం ప్రయాసపడదాం. దేవుడి మాటలు దీవించును గాక.